చేసింది. దాంతో ఏనుగు లాంటి అత్తయ్య గారు ఎలుక పిల్లలు అయిపోయారంటే నమ్మండి. నీ దిక్కుమాలి పోలుగులు నువ్వును. మా అమ్మనింత బాధ పెట్టిన దాన్ని ఊరికే వదలను. అంతకంత అనుభవించేలా చేస్తాను. మళ్ళీ మా అమ్మ జోలికి రావాలంటే వణుకు పుట్టేలా చేస్తాను. అమ్మా, 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 తలుపు తీయమ్మా ప్లీజ్. అమ్మా, అమ్మా, బాధపడాల్సింది నువ్వు కాదమ్మా, అది. నీకు జరిగిన అవమానానికి అది 10 రెట్లు ఎక్కువ బాధపడేలా చేస్తాను. నా మాట వినమ్మా ప్లీజ్, బయటికి రామ్మా. అమ్మా ప్లీజ్ తలుపు తీయమ్మా. జరిగిందంతా వదిన చెప్పిందమ్మా, తప్పంతా నాదే. ఇదంతా నా వల్లే జరిగింది. నేనే గనక నీకు వేలంపాట గురించి చెప్పకపోయి ఉంటే నువ్వు అక్కడికి వెళ్ళుండేదనవే కాదు. ఆ మధు నిన్ను. ఆ రాక్షసి పేరు కూడా ఈ ఇంట్లో వినపట్టానికి వీల్లేదు. జరిగిన దానిలో నీదేమీ తప్పులేదు. తప్పంతా పిల్ల రాక్షసుదే. ఎవరి చేతుల్లోనూ మోసపోని అనసూయాదేవిని మొదటిసారి బోల్తా కొట్టించింది. అందరి ముందు నన్ను గొప్పదాన్ని చేసి దాని ముందు మాత్రం నన్ను వెర్రిదాన్ని చేసింది. విజయ గర్వంతో విర్రవీగింది. సిగ్గుతో నన్ను తలదించుకునేలా చేసింది. దాన్ని వదలనా. ఈ అనసూయాదేవితో పెట్టుకుంటే ఏమవుతుందో అర్థమయ్యేలా చేస్తాను. నాకొచ్చిన నష్టానికి రెట్టింపది నష్టపోయేలా చేస్తాను. అలా కనుక చెయ్యకపోతే నా పేరు అనసూయాదేవే కాదు. పిచ్చుకు మీద బ్రహ్మాస్త్రం ఎందుకమ్మా? నీ రేంజ్ ఏంటి, దాని రేంజ్ ఏంటి? నీ ముందు నిలబడే అర్హత కూడా లేదు దానికి. ఇప్పుడు నువ్వు వెళ్తే అనవసరంగా దాని రేంజ్ పెంచిన వాళ్ళు అవుతాం. దాని సంగతి నాకు వదిలేయమ్మా, నేను చూసుకుంటాను. కరెక్టే అనసూయ. ఇప్పటికే 2 సార్లు మొట్టికాయ తిని తల బొప్పి కట్టింది. మళ్ళీ ఆ పిల్ల జోలికెళ్ళి పిల్లి మొక్కలు వేసి గదిలో కూర్చుని వెక్కి వెక్కి ఏడ్చే బదులు మన పిల్లవాడినే పంపించడం మంచిదని నా ఉద్దేశం. మీరు నోరు ముయ్యండి. చేతు, నువ్వేం చేస్తావో నాకు తెలీదు. నేను పడ్డ బాధకి 10 రెట్లు అది పడాలి. నేను పోగొట్టుకున్న దానికి డబల్ అది పోగొట్టుకోవాలి. అలా చెయ్యగలవన్న నమ్మకం నాకుంది. అందుకే నా పగని నీకు అప్పగిస్తున్నాను. నువ్వు ప్రశాంతంగా నిద్రపోయే వార్తతో తిరిగి వస్తానమ్మా. అమ్మా, బ్రహ్మరాక్షసికి డూపులాగా భూతానికి స్టాంపులాగా ఉండే నీ కోడల్నే గడగళ్లాడించింది అంటే ఇక నీ మనవడి పరిస్థితి ఏమిటో. విన్నదాన్ని బట్టి చూస్తే నా మనవడి కోసం ఇంకో గతి సిద్ధం చెయ్యాలేమో. ఎందుకు? అమ్మలాగా ఏడవటానికి. దాన్ని బట్టి చూస్తే నా మనవడి కోసం ఇంకో గతి సిద్ధం చెయ్యాలేమో. ఎందుకు?
అమ్మలాగా ఏడవటానికి. కరెక్ట్ చెప్పావే. మిమ్మల్ని ఏంటి తల్లి కొడుకులు తెగ నవ్వుకుంటున్నారు? ఏమీ లేదమ్మా, ఆ పిల్ల వల్ల మనకు చాలా నష్టం వచ్చింది కదా. ఆ నష్టం పూడాలంటే ఒక 10 రోజులు కూరలు మానేయాలని నేను, కాదు పెరుగు మానేయాలని వీడు అనుకుంటున్నాం. అంతే. కూరలు మానాలన్నా పెరుగు మానాలన్నా ముందు అన్నం ఉండాలిగా. అంటే వచ్చిన నష్టం పూడాలంటే రేపటి నుంచి ఒక పూట భోజనం కట్. ఉదయం టిఫిన్ లో చట్నీ కట్టు, రాత్రి భోజనంలో కూర కట్టు. ఏమిటే కట్టు? నీ బొంద కట్టు. ఇలా అన్ని కట్ చేసుకుంటా పోతే నేను పైకి పట్టు. అయినా కొవ్వెక్కి నువ్వు నష్టం చేస్తే దానికి మేమందరం ఎందుకే భోజనం మానేయాలి? మేము మానం. మేము శుభ్రంగా 3 పూట్ల తింటాం. ఏం చేస్తావే? ఏం చేస్తావు అని. అసలు ఏం చేస్తావే? అసలు ఏం చేస్తావు అని. ఏం చేస్తావో చెప్పు. అమ్మా. చెప్పవే. అమ్మా. చెప్పు. అమ్మా. ఆ. ఏంటే అనసూయను ఎదిరించినట్టే ఫీల్ అయిపోతున్నావా? అవునరా. అది వెళ్ళిపోయింది కాబట్టి సరిపోయింది. ఉండి ఉంటే నిన్ను పూడిస్తే మట్టి బొక్క, కాలిస్తే కట్టి బొక్క అని ఏ నదిలోనో తోచి పారేసేది. తేడా వదిలిపోయేది. అయినా ఫ్రీ మోషన్ కాక స్లో మోషన్ లో నడుస్తున్నావు. ఇప్పుడు ఈ ఎమోషన్ అవసరమా? అడే. చూసావా? వావ్! హే, ఈ బొమ్మ చూడు ఎంత బాగుందో. రేట్ ఇంకా బాగుంటుంది చూడవే. మహా అత్యాసలా ఉంది వీడికి. ఒక్క బొమ్మతో 100 అంతస్తుల బిల్డింగ్ కట్టాలనుకుంటున్నాడు కాబోలు. అయినా అంత డబ్బుతో బొమ్మ కొనే కన్నా ఓ 100 మందికి అన్నదానం చేయడం బెటరు. నా మాట విని ఓ 500లో చూసుకోవే. అదే చేస్తాను. అయ్యో భగవంతుడా, అలా పడేసేవేమిటి? చెయ్యి జారిందే. ఇది చూసాడంటే షాపు వాడు నోరు చాడతాడే. ముందా బొమ్మ తీసి అక్కడ పెట్టి. షాప్ వాడు రాకముందే వెళ్ళిపోదామే. పళ్ళు రాలగొట్టిస్తాను. ఏమనుకుంటున్నావు? నీ వల్ల తప్పు జరిగినప్పుడు సర్దిద్దుకోవాలి, లేదా క్షమాపణ చెప్పి నష్టపరిహారం ఇచ్చేయాలి. లేదంటే నరకంలో. అబ్బా వద్దు, నష్టపరిహారమే ఇస్తాను తల్లి. గుడ్డగాలు. ఇంతకీ నీ దగ్గర ఎంతుందేమిటి? $2000 ఉన్నాయే. మరి మిగతా 3000 ఎలా ఇస్తాం సుసి? అదే అర్థం కావడం లేదే.
ఓయ్ అసలు నీ గురించి నువ్వేమనుకుంటున్నావే? నువ్వేమన్నా పెద్ద పిస్తా అనుకుంటున్నావా? అసలు మా అమ్మకున్న రేంజ్ ఏంటో తెలుసా? ఆవిడకున్న ఇన్ఫ్లుయెన్స్ ఏంటో తెలుసా? ఆవిడతో పెట్టుకుంటే ఏం జరుగుతుందో తెలుసా? అసలు మీ అమ్మ గురించి నాకెందుకు చెప్తున్నారో మీకు తెలుసా సుమి? విషయం చెప్పకుండా ఇలా లొడా లొడా వాగడం వల్ల ఉపయోగం లేదని మీకు తెలుసా అండి? ఏదైనా సూటిగా చెప్తేనే అర్థమవుతుందని తెలుసుకోండి. ఓకే, సూటిగా చెప్తాను. మొన్న వినాయక చందాలో 10,000 పోగొట్టావు. ఈ రోజు వేలంలో 40,000 నష్టం వచ్చేలా చేశావు. ఎందుకు మా అమ్మ మీద కక్ష సాధిస్తున్నావు? పని కట్టుకున్నావు, ఎందుకు బాధ పెడుతున్నావు? ఇది మరి బాగుంది సుమి. మీ అమ్మ పని కట్టుకుని పాపాలు చేస్తుంటే తప్పులేదు కానీ పోనీలే పాపమని ఆవిడ పాపాలు పోగొట్టడం తప్పైపోయిందా సుమి? జస్ట్ షట్ అప్. నాకు ఊహ తెలిసిన దగ్గర నుంచి మా అమ్మ ఇంతలా బాధపడ్డా నేను ఎప్పుడూ చూడలేదు. ఫర్ ద ఫస్ట్ టైం మా అమ్మ కళ్ళల్లో కన్నీళ్లు చూశాను. నెక్స్ట్ టైం అది రిపీట్ అవ్వకూడదు. ఇది నా వార్నింగ్ నీకు. ఇది మరీ విడ్డూరంగా ఉంది. వినాయకుడి చందా నేను ఇమ్మంటే ఇచ్చిందా, లేక వేలం పాట నన్ను అడిగి పాడిందా? డబ్బులు ఎక్కువై చందా ఇచ్చింది, ఆశ ఎక్కువై వేలం పాడింది. దానికి దేనిలా బాచురాలి సుమి? నర్మాయ్, మా అమ్మ గురించి ఇంకొక మాట మాట్లాడావో నేనేం చేస్తానో నాకే తెలియదు. ఏమిటండి ఈ దౌర్జన్యం? ఆడపిల్ల అని కూడా లేకుండా అలా మీది మీదకి వస్తారే? అసలేది గిఫ్ట్ షాపు. ఏదైనా బొమ్మకు చెయ్యి తగిలిందనుకోండి నష్టం వేలలో ఉంటుంది సుమి. ఏంటి టాపిక్ మారుస్తున్నావా? నేను మా అమ్మ గురించి మాట్లాడుతుంటే నువ్వు బొమ్మల గురించి మాట్లాడతావేంటి? ఇదిగో చూడండి, ఏదైనా మాట్లాడాలి అనుకుంటే బయటికి వెళ్ళాక చూసుకుందాం. అంతేకాని ఇక్కడ మాత్రం గొడవ చేయకండి. పొరపాటున చెయ్యి తగిలితే బొమ్మలు పగిలిపోతాయి సుమి. ఒకటి కాదు 100 బొమ్మలు పగిలినా కూడా నేను వదలను. చెప్తే అర్థం కదా సుమి? మీరిలా చేతులు ఊపితే బొమ్మలు పడిపోతాయండి. ఆహా, మాకు తెలీదా? అయినా ఇలా చేతులు ఊపితేనే పడిపోతాయా? ఏమిటండి ఇది? అప్పటికి అమ్మాయి చెప్తూనే ఉంది పగిలిపోతాయి పగిలిపోతాయి అని. వినకుండా మీరే పగలగొట్టేశారు. మర్యాదగా 5,000 కట్టి బయటికి వెళ్ళండి. 5,000? అవును, దీని ఖరీదు 5,000 నీకెలా తెలుసు? ఆ, ఇలాగండి. చాలా అండి. ముందు డబ్బులు కట్టండి సుమి. అనసూయమ్మ గారి కొడుకు గారు, నిన్ను కన్న మీ అమ్మకి బొప్పి కట్టేలా బుద్ధి చెప్పాను. కానీ తగుదనమ్మా అంటూ మళ్ళీ మీరొచ్చి 5,000 హరీమనిపించుకున్నారు. ఇప్పటికైనా అర్థమైందా ఈ మధుమతితో పెట్టుకుంటే ఏమవుతుందో? చాలే, బొమ్మ పగిలింది కాబట్టి కట్టాను. అదేదో నువ్వు కట్టించినట్టుగా బిల్డపిస్తావేంటి? బొమ్మ పగిలింది మీ చేతుల్లో కాదండి, నా ఫ్రెండ్ చేతుల్లో. పాప తమరికి ఆ విషయం తెలియక 5,000 హరీమనిపించుకున్నారు. అంటే ప్లాన్ చేసిన నిరికించావా? యా అండి. ఎప్పుడైతే మీరు అనసూయమ్మ గారి కొడుకుని తెలిసిందో అప్పుడే మీకు ముహూర్తం పెట్టేశానండి. ఇక మీదట నా జోలికి వచ్చారే అనుకోండి, ఇలాంటి షాకులు చాలా చూడాల్సి వస్తుందండి. ఏయ్! మీరరిస్తే చివరున్న బొమ్మకు కూడా వినపడదండి. అదే నేను అరిస్తే ఊరు చివరున్న అమ్మకు కూడా వినపడుతుంది. వెళ్ళి 5,000 పోగొట్టుకున్నందుకు మీ అమ్మకి ఏ కథ చెప్పుకోవాలో ప్లాన్ చేసుకోండి.
పాదవే ఛ! కానీరా. సరిగ్గా తొక్కరా. రే త్వరగా పోనీరా. ఇక్కడే ఇక్కడే ఆపు. నమస్కారం అమ్మా. కారం కారం వడ్డీ ఇస్తున్నావా? ఇస్తానమ్మా. ఇదిగోండమ్మా. అలా చూస్తుందేంటి? కొంపదీసి దేని మీద కన్నుబడిందా? అవును, ఆ బియ్యంతో అన్నం బాగా ఉడుకుతుందా? బాగా ఉడుకుతుందమ్మా. ఆహా, ఓ 2 బస్తాలు పంపించు. అలాగే. కాకపోతే ఇప్పుడు కాదు, మరి శాంపుల్ తీసుకెళ్లి వండుతాను. నచ్చితే రేపొచ్చి కొంటాను. అలాగేనమ్మా. శాంపుల్ చూసాకే కొనండి. కరెక్ట్. రే సుబ్బా, అమ్మా ఆ సంచి తీసుకురా. అలాగే అమ్మా. సంచెందుకమ్మా? శాంపుల్ కి. ధర. అమ్మా, శాంపిల్ అని చెప్పేసి సగం సంచి నింపారేంటమ్మా? మరి పిడికిడి బియ్యం వండితే ఇంట్లో ఉన్న 14 మంది ఎలా తింటారయ్యా? నీ బియ్యం ఎలా ఉందో ఎలా చెప్తారు? అందుకే నా సగం బస్తా దీని గాని శాంపిల్ ఎలా ఉందో చెప్పరన్నమాట. సర్లే, ఇంకా ఏమైనా కావాలా తల్లి? ఇదిగో సబ్బులు షాంపూలు కావాలి. శాంపుల్ ఇస్తావా? వద్దు తల్లి, శాంపిల్ పేరుతో నా షాప్ మొత్తం ఖాళీ అయిపోయేటట్టుంది. ఇవాటి నుంచి అప్పు లేదనే బోర్డు తీసేసి శాంపిల్ లేదనే బోర్డు పెట్టుకుంటాను. నన్ను వదిలేయి తల్లి, మీ కార్డు పట్టుకుంటాను. ఆశీర్వాదాలు, ఆశీర్వాదాలు. డింగ్, డింగ్, డింగ్. ఇవి కొత్త షాంపూలా? ఆ శాంపుల్ కి ఇది ఫ్రీ. రారా. పదండి. ఇవి కొత్త షాంపూలా? ఆ శాంపుల్ కి ఇది ఫ్రీ. రారా. పదండి. రా. ఈ ముసలోడు ఆ రాక్షసి కలిసి వస్తున్నారేంటి? తెలిసిన వాళ్ళ లేదంటే గురు శిష్యులా? నమస్కారం మాస్టర్ గారు. నమస్కారం మూర్తి గారు, బాగున్నారా? బాగున్నాను. అవును, రోజు వాకింగ్ వచ్చేవాళ్ళు ఈ మధ్య రావట్లేదండి. పెద్దమ్మాయి పెళ్లి పనుల్లో హడావిడిగా ఉన్నాను, అందువల్ల రావడం కుదరట్లేదు. అవునా? అవును మాస్టర్ గారు, ఈ అమ్మాయి మీ చిన్నమ్మాయి కదూ? అవును. చిన్నమ్మాయా?
దొరికావే మధుమతి